హలో ఎవ్రీవన్. ఈరోజు అందమైన కథలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేయండి. ఈరోజు కథ పాము మరియు బ్రాహ్మణుడు. ఒక నది ఒడ్డున పెద్ద పాము పుట్ట ఉంది. ఆ పాము ప్రతిరోజు పుట్ట నుండి బయటికి వచ్చి సమీపాన ఉన్న చెరువులోని కప్పల్ని తినేసేది. కొన్నాళ్లకు ఆ మడుగులో ఉన్న కప్పలన్నీ అయిపోయాయి. ఆకలి బాధపడలేక ఆ పాము ఆహారం కోసమని సమీపాన ఉన్న అడవిలోకి బయలుదేరింది. అక్కడ కూడా ఆహారం లభించలేదు. పాము దిగులుగా వస్తుంటే గడ్డి పొదల నుండి మంటలు నలువైపులా వ్యాపించడంతో పాము వెళ్ళడానికి దారి లేదు. మంటల మధ్య పాము ఇరుక్కుపోయింది. ఇక తనకు చావు తప్ప మరొక మార్గం లేదని పాము కంగారు పడసాగింది. తనను కాపాడుకోవడానికి బాగా కేకలు వేసింది. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక బ్రాహ్మణుడు ఆ కేకలు విని ప్రమాదంలో ఉన్న పాము పరిస్థితి చూసి జాలిపడ్డాడు. వెంటనే తన సంచిని మంటల్లో విసిరాడు. నాగరాజా, నువ్వు ఈ సంచిలో దూరు, నేను కర్రతో సంచిని నెమ్మదిగా మంటల నుండి లాగి బయటకు తీసి నిన్ను రక్షిస్తాను అన్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు చెప్పినట్లుగానే పాము అతని విసిరిన సంచిలోకి దూరింది. ఒక కర్ర సహాయంతో సంచిని నెమ్మదిగా మంటలు తగలకుండా బయటకు తీసి పామును కాపాడాడు. ఆపదలో ఉన్న పామును రక్షించినందుకు బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. వెనక్కి తిరిగి చూస్తే పాము పడగ విప్పి బుసలు కొడుతుంది. బ్రాహ్మణుడికి భయమేసింది. ఇదేమిటి నాగరాజా, నేను నీ ప్రాణాలు కాపాడాను, నాపైనే బుసలు కొడతావా అని ఆవేదన చెందుతూ అడిగాడు. నీ జాతి ధర్మం నువ్వు చేశావు, నా జాతి ధర్మం నేను కూడా చెయ్యాలి కదా అన్నది పాము. చేసేదేమీ లేక బ్రాహ్మణుడు పరుగెత్తుతున్నాడు. పాము అతనిని వెంబడిస్తుంది. ఆ సమయంలో బ్రాహ్మణుడికి ఒక గాడిద ఎదురొచ్చింది. బ్రాహ్మణోత్తమా, ఎవరో రాక్షసుడు నిన్ను వెంటాడుతున్నట్టు ఎందుకు అలా పరిగెడుతున్నావు అని అడిగింది గాడిద. రాక్షస రూపంలో ఉన్న పాము నన్ను వెంటాడుతుంది అన్నాడు బ్రాహ్మణుడు. ఇంతలో పాము అక్కడికి వచ్చి బుసలు కొడుతూ ఆగింది. బ్రాహ్మణుడు జరిగిందంతా గాడిదకు చెప్పాడు. మీరే న్యాయం చెప్పండి, నన్ను రక్షించండి, చంపాలనుకోవడం పాముకు ధర్మమా అన్నాడు బ్రాహ్మణుడు. పాము కూడా గాడిద వైపు చూసింది. పాముకు వ్యతిరేకంగా మాట్లాడితే తన ప్రాణాలు ఎక్కడ ముప్పులోకి తీసుకువస్తుందో అని గాడిద భావించింది. వెంటనే గాడిదకు ఉపాయం తోచింది. ఏదైనా కళ్ళతో చూస్తేనే గాని నేను నమ్మను. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది నాకు మీరు కళ్ళకు కట్టినట్లుగా చూపించండి, అప్పుడే నేను న్యాయం చెప్తాను అని అంది గాడిద. అందరూ కలిసి మంటల వద్దకు వచ్చారు. పామును మంటల మధ్యలో వేసింది గాడిద. మంటల సెగకు పాములు కేక పెడుతూ, ఓ బ్రాహ్మణోత్తమా అని ఇంతకి క్రితంలా సంచి వెయ్యి అని అడిగింది. బ్రాహ్మణుడు ఆ సంచిని వేయబోతున్నాడు. అప్పుడే, ఓ వెర్రి బ్రాహ్మణుడా, ఆ సంచిని మంటలో వేయకు. సాయం అనేది కృతజ్ఞత భావం ఉన్న వాళ్లకు, సాయం కోరే వారికి మాత్రమే చెయ్యాలి, లేదంటే మనకే ముప్పు కలగవచ్చు అన్నది గాడిద. బ్రాహ్మణుడు గాడిద ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. మంటలు చెలరేగడంతో పాము అందులో పడి మాడిపోయింది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, మనం చేసే సహాయాన్ని ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో వాళ్ళకి మనం సహాయం చేయవలను, లేదంటే అది మనకే కీడు చేయవచ్చు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.